నమస్కారం అండి, మన ఛానల్కి స్వాగతం. జూలై ముగిసి 2026 ఆగస్టు నెల అయితే వచ్చేసింది. ఈ నెల మన హిందువులకి ఎంతో పవిత్రమైనది. మహిళలు ఎంతో భక్తితో జరుపుకునే శ్రావణ మాస పూజలు, వరలక్ష్మి వ్రతం, రక్షాబంధన్ మరియు శ్రీకృష్ణాష్టమి పండుగలు అన్నీ ఈ ఆగస్టు నెలలోనే వస్తున్నాయి. మరి ఈ పండుగలు ఏ ఏ తేదీల్లో వచ్చాయి, పూజలు చేసుకోవటానికి అత్యంత శుభప్రదమైన ముహూర్తాలు, టైమింగ్స్ ఏమిటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. శ్రావణ మాస ప్రారంభం, మంగళగౌరి వ్రతాలు. ఈ ఏడాది తెలుగు క్యాలెండర్ ప్రకారం ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానుంది. ఈ మాసంలో వచ్చే మంగళవారాలలో కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ నెలలో మొదటి మంగళగౌరి వ్రతం ఆగస్టు 18వ తేదీ మంగళవారం నాడు వస్తుంది. పూజ చేయడానికి ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు చాలా మంచి సమయం. వరలక్ష్మి వ్రతాలు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక మహిళలందరికీ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రావణ వరలక్ష్మి వ్రతం ఈ ఏడాది నిత్య పంచాంగం ప్రకారం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. కొందరు ఆగస్టు 21న కూడా చేసుకుంటారు, కానీ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే ప్రధాన శుక్రవారం ఆగస్టు 28. మరి ఈ రోజున అమ్మవారిని ఏ సమయంలో పూజిస్తే మంచిదో రుద్రాక్ష రత్న పంచాంగ ముహూర్తాల ప్రకారం ఇప్పుడు చూద్దాం. ఉదయం 6:23 నుండి 7:48 వరకు పూజకు అత్యంత శ్రేష్టమైన సమయం. మధ్యాహ్నం 12:06 నుండి 2:20 వరకు, సాయంత్రం 6:16 నుండి రాత్రి 7:52 వరకు మంచిదైతే ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు రాహుకాల సమయంలో పూజను ప్రారంభించకూడదు. రక్షాబంధన్ ముహూర్తం. అన్నాదమ్ముల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ కూడా ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన శుక్రవారం నాడే వచ్చింది. వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ ఒకే రోజు రావడం చాలా విశేషం. రాఖీ కట్టడానికి శుభముహూర్తం. రాఖీ.com వివరాల ప్రకారం ఈ ఏడాది భద్రాకాలం సూర్యోదయానికి ముందే ముగిసిపోతుంది కాబట్టి ఉదయం అంతా చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. రాఖీ కట్టడానికి 5:57 నుండి 9:48 వరకు అన్నాదమ్ములకి రాఖీ కట్టవచ్చు. అలాగే మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా రాఖీ అనేది కట్టుకోవచ్చు. శ్రీకృష్ణాష్టమి. ఆగస్టు నెల ముగిసే సమయంలో మనకి ముద్దుల శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు వస్తాయి. ఈ ఏడాది శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 31వ తేదీ సోమవారం నాడు వచ్చింది. ఇళ్లలో చిన్నపిల్లలకు కృష్ణుడిలా అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి ఆగస్టు 31 రాత్రి వేళలో భక్తులు ప్రత్యేక పూజలు మరియు భజనలు నిర్వహిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ప్రత్యేక శ్రీనిధ పూజ ముహూర్తం సమయాలను మన ఛానల్లో వచ్చే తదుపరి ప్రత్యేక వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. జాతీయ పండుగ, స్వతంత్ర దినోత్సవం. ఆధ్యాత్మిక పండుగలతో పాటు మన దేశభక్తిని చాటుకునే జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీ శనివారం నాడు అయితే వస్తుంది. ఇతర ముఖ్యమైన తిథులు. ఇవే కాకుండా ఆగస్టు నెలలో మరికొన్ని ముఖ్యమైన రోజులు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే ఆగస్టు 1 సంకటహర చతుర్థి, ఆగస్టు 11 మాస శివరాత్రి లేదా ప్రదేశ రథం, ఆగస్టు 12 ఆషాఢ అమావాస్య ముగింపు. చూశారు కదా ఫ్రెండ్స్, 2026 ఆగస్టు నెలలో వచ్చే పండుగలు మరియు వాటి పూజా ముహూర్తాలు, టైమింగ్స్. ఈ వివరాలు పూజల ప్లానింగ్కి ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరి మీకు వరలక్ష్మి వ్రతం పూజా విధానం లేదా కలశం ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయాలపై డీటెయిల్ వీడియో కావాలా అనేది ఈ కింది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.